రైట్ రండి మా స్టార్ట్ చేద్దాం. ఇవి కొత్త స్టాండర్డ్సా? ఇవి స్టాండర్డ్స్ కాదు, ఎస్ఆర్ఈ అవి. SRE 4400 4400 4410. ఏం చెప్పాడు? రిలేటెడ్ సర్వీసెసా? సో ఫస్ట్ మీకు ఇవి స్టార్ట్ చేసే ముందు చిన్న డిఫరెన్స్ వెళ్ళాలి. ఫస్ట్ ఆడిటింగ్ వేరు, ఇవి వేరు. యాజ్ ఎన్ ఆడిటర్ మీరు చేసే పని వేరు, యాజ్ ఎన్ ఆడిటర్ మీరు ఈ స్పెషల్ కేసెస్ చేసేది వేరు. ఇక్కడ ఏం చేస్తారు మీరు ఆడిటింగ్లో? ఏమో ఫస్ట్ మీరు వెళ్తారు, సో వీ వాంట్ సమ్ ఎవిడెన్స్, దానికోసం ప్రొసీజర్స్ చేస్తారు, ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది, అంతేనా? ఆడిట్ ఎవిడెన్స్ అప్డేట్ చేసుకుంటారు. మళ్ళీ వీఆర్ ఏం చెప్పండి మెయిన్ ఏం ఇక్కడ? ఫార్మింగ్ అండ్ ఒపీనియన్ అండ్ ఎక్స్ప్రెస్ అండ్ ఒపీనియన్. దేని గురించి? అబౌట్ ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ ఆఫ్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ మీరు ఒక అష్యూరెన్స్ ఇస్తారు. ఎవరికి? షేర్ హోల్డర్స్కి, కంపెనీకి అండ్ స్టేక్ హోల్డర్స్కి, యూజర్స్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్కి ఆడిటర్ విల్ ప్రొవైడ్ అష్యూరెన్స్ అనమాట. ఎస్, నేను మొత్తం చెక్ చేశాను, ఇవి కరెక్ట్గానే ఉన్నాయి, వీటిని మీరు నమ్మొచ్చు, నమ్మి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అంటారు. అది. సో దిస్ ఈజ్ అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్స్ ఇవన్నీ. బట్ ఏవైతే మీకు స్పెషల్ కేసెస్ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ SRE ఏంటిది 4400 అష్యూరెన్స్ అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్స్ అవ్వచ్చు, లేదా నెక్స్ట్ కంపైలేషన్ అవ్వచ్చు 4410. ఇవి ఫస్ట్ ప్రైమరీ డిఫరెన్సు. ఇవి మీకు అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్స్ కాదు. అక్కడ మీరు కంపెనీ కానివ్వండి, వేరే యూజర్స్ కానివ్వండి, ఎటువంటి అష్యూరెన్స్ మీరు ప్రొవైడ్ చెయ్యరు. మీరు సింపుల్గా వెళ్తారు, వాళ్ళు మీకు ఏదో పని చెప్తారు, ఆ పని చేసి వస్తారు అంతే. అంతేగాని మీరు ఎటువంటి గ్యారంటీలు కానివ్వండి, ఎటువంటి ఇండిపెండెన్స్ కానివ్వండి, ప్రొఫెషనల్ స్కెప్టిసిజం కానివ్వండి, లేదంటే ఎటువంటి స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్లు, ఇవన్నీ మీరు ఇక్కడ కంప్లై అవ్వరు. మేజర్ డిఫరెన్స్. నేను ఈ రెండు స్టాండర్డ్స్ చదువుకున్న తర్వాత మీకు ఒక టేబుల్ ఇప్పిస్తాను లాస్ట్లో, డిఫరెన్సెస్ బిట్వీన్ అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్ అండ్ రిలేటెడ్ సర్వీస్ అని. ఎగ్జామ్ రాజ్ 4 మార్క్స్కి ఇది రాసుకుందాం మనం లాస్ట్లో. బట్ మీకు ముందు ఐడియా ఉండాలి ఏం చేస్తాం అనేది. సో ఇక్కడ ఆడిటర్ అనేవాడు అష్యూరెన్స్ ఇవ్వడు. ఫస్ట్ పాయింట్, ఎటువంటి ఇండిపెండెన్స్ అవసరం లేదు ఇక్కడ మనోడికి. సో హీ వాజ్ జస్ట్ ఏంటంటే వెళ్తాడు కంపెనీకి, వాళ్ళు నేను ఏదో ఎంగేజ్ చేస్తున్నారు పని చేయడానికి, నువ్వు ఆ పని చేస్తావు, ఫ్యాక్ట్ అనమాట. ట్రూ ఫ్యాక్ట్స్ ఏమైతే ఉన్నాయో వీ సింప్లీ గివ్ రిపోర్ట్ ఆన్ ఫ్యాక్ట్ అనమాట. సింపుల్ చెప్పాలంటే ఇది ఫ్యాక్ట్ ఫైండింగ్స్. ఇదేమో ఆడిటింగ్. ఇక్కడ నువ్వు ఆడిటింగ్ సర్వీస్ ఇస్తావు, ఇది ఆడిటింగ్ అండ్ అష్యూరెన్స్. ఇది కాదు, ఇది సింపుల్గా అకౌంటింగ్ సర్వీసెస్ లేదా ఫినాన్షియల్ స్టేట్మెంట్ సర్వీస్ అంతే. ఇది మేజర్ డిఫరెన్స్. ఓకేనా? ఫస్ట్ స్టార్ట్ చేద్దాం మనం. ఇది SCA 4400 అది ఫినిష్ చేద్దాం. దెన్ విల్ గో టు 4410. ముందు డిఫరెన్స్ అర్థమవుతుందా మీకు? ఇదేనే కాదు, ఇవాళ నుంచి మనం చదువుకునే 7 మనకు ఉన్నాయి. 400 సిరీసు, 4000, 2000, 3000. ఈ 7 SREలో మీరు వీ నెవర్ గివ్ ఎనీ అష్యూరెన్స్ టు ద కంపెనీ. ఇది జస్ట్ ఏంటన్నా ఒక కాంట్రాక్ట్ జాబ్ అనుకోండి. చూద్దాం ఏంటనే చూద్దాం. ఫస్ట్ మనం 4410 చూద్దాం. ఏం చెప్పండి సర్వీస్ పేరు? దాని పేరు ఎంగేజ్మెంట్స్ టు పర్ఫామ్ అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్సా? అంటే ఏంటి? అంతేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంది. ఈ కంపెనీ ఏంటంటే దే వాంట్ టు నో అబౌట్ దేర్ డెటార్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా క్రెడిటర్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా. మీకు రిపోర్ట్ ఇచ్చాను చూడండి, నేను ఆ రిపోర్ట్ ఓపెన్ చేయండి ఒకసారి. మీకు ఒక రిపోర్ట్ ఇచ్చాను చూడండి, నేను రిపోర్ట్ ఇచ్చాను చూడండి ఒకటి. తర్వాత మెటీరియల్ రెండమ్మ రిపోర్ట్ చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే ఈ స్టాండర్డ్స్లో మీకు చిన్నపిల్లలాగా థియరీ క్వశ్చన్ అడగడు, కంపల్సరీ కేస్ స్టడీ బేస్ వస్తాయి. చాలా సింపుల్గా ఉంటాయి. చూడండి రిపోర్ట్. సో చదవండి పైన. KSR అంటే ఎవడు? రిపోర్ట్స్ ఇన్ కనెక్షన్ విత్ అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్స్ రిలేటెడ్ టు దేనికోసం చెప్పండి. ఇది అమౌంట్ స్పెంట్ ఆన్ గ్రీన్ ఫ్రేమ్వర్క్ ప్రాజెక్ట్స్ అంట. అంటే ఈ కంపెనీ ఏదో మేము ఎంగేజ్ చేసుకుంది దేనికోసం? సార్ మేము గ్రీన్ ప్రాజెక్ట్ మీద ఖర్చు పెట్టిన డబ్బుల గురించి మాకు మీరు ఒక రివ్యూ చేసి పెట్టండి. అంటే మా వాళ్ళు కరెక్ట్గా ఖర్చు పెట్టారా లేదా, ఎంత పెట్టారు, యాజ్ పర్ రిక్వైర్మెంట్స్ పెట్టారా లేదా, రాంగ్ ఏమైనా క్లెయిమ్ చేశారు అంటే ఏంటి? దిస్ రిపోర్ట్ ఓన్లీ డీల్స్ అబౌట్ గ్రీన్ ఎనర్జీ కన్జంప్షనా, గ్రీన్ ప్రాజెక్టా, ఇది అనమాట. అలాగే ఇంకొక కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ పేజ్ చెప్పండి. ఏంటి వేరు ఒకటి
ఇదే చెప్పాడు చూడండి. మళ్ళీ ఇంకోటి అగ్రీడ్ అపాన్ రిపోర్ట్. ఇది కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇది డెటార్స్ కావచ్చు లేదా క్రెడిటర్స్ కావచ్చు. అంటే ఏంటి, మీకు ఒక కంపెనీ కానీ ఈ ఎంగేజ్మెంట్ మీకు ఇచ్చిందని దేనికోసం చెప్పండి. ఇది ఓన్లీ టు వెరిఫై సర్టన్ ఐటమ్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఓన్లీ. ఎక్కడేంటి మీరు మొత్తం ఎతికేస్తారు వెళ్ళి, మీరు ఆడిటింగ్ కోసం వెళ్ళి ఏం చేస్తారు, మీరు మొత్తం ఎతికేస్తారు వెళ్ళి అన్నీ ఉన్నాయి ఇక్కడ మీరు కాదు. ఓన్లీ ఏదైతే మీరు మేనేజ్మెంట్ తోటి అగ్రి అయ్యారో, ఏ పని చేయడానికి మీరు అగ్రి అయ్యారో ఓన్లీ ఆ పని చేస్తారు. అందుకే ఏం పేరు, దీని పేరు అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్స్. అది మీరు చెప్పేది అర్థమవుతుందా. ఈ అగ్రీడ్ అపాన్ అనేది ఏమో ఏదైనా ఐటమ్ అవ్వచ్చు, ఐటమ్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డెటార్స్ అవ్వచ్చు, క్రెడిటర్స్ అవ్వచ్చు, లేదా లోన్స్ అవ్వచ్చు, గ్రీన్ ఎనర్జీ, వాట్ ఎవర్ అనమాట. అంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో ఉన్న ఏ ఒక్క ఐటమ్ మీదైనా సరే వాళ్ళు మిమ్మల్ని వెరిఫై చేయమని మీ సర్వీస్ ప్రొవైడ్ చేయని అడగచ్చు మిమ్మల్ని. సో దానికి మీరు అగ్రి అయ్యారు. అర్థవుతుందా. ఎంగేజ్మెంట్ అంటే మామూలే ఆడిట్. అది ఎంగేజ్మెంట్ టు పర్ఫామ్ అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్స్ ఆన్ సర్టన్ ఐటమ్. ఆ ఐటమ్ అనేది కంపెనీ టు కంపెనీ డిఫరెన్స్ అవ్వచ్చు నీకు. అది నీకు ఫస్ట్ పాయింట్. మీకు అర్థమైంది ఏం పని చేస్తున్నారు. ఫస్ట్ వీఆర్ పర్ఫార్మింగ్ ఎంగేజ్మెంటే, బట్ దేనికి అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్స్ ఆన్ సర్టన్ ఐటమ్స్. ఐటమ్స్ మే బీ డిఫరెంట్ అవ్వచ్చు, డెటార్స్ అవ్వచ్చు, క్రెడిటర్స్ అవ్వచ్చు. ఈ ఎగ్జాంపుల్ ఏంటి, గ్రీన్ ఎనర్జీ అంటే ఇది మీకు చెప్పింది. అర్థమవుతుందా. సో ఇది మీకు ఆడిటింగ్ అండ్ అష్యూరెన్స్ కాదు. ఇది జస్ట్ మనకేంటి ఒక అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్ ఆన్ సర్టన్ ఐటమ్స్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. క్లియరా. రైట్. ఇంకొకసారి అండి అమ్మ బుక్లోకి మెటీరియల్ ఓపెన్ చేయండి. ఇంకా సరే మీనింగ్ రండి. ఫస్ట్ ఈ మీనింగ్ ఇంపార్టెంట్. ఫస్ట్ బేసిక్ చూడండి. ఇంకా బేసిక్ ఇది అతుల్ అగర్వాల్ కాన్సెప్ట్ నోట్స్ అమ్మేది మన స్టూడెంట్స్ ఆన్లైన్ వాళ్ళకి చూడండి. ఫస్ట్ చూడండి బేసిక్స్. ఇంకా దిస్ ఎస్ఆర్ఎస్ ప్రొవైడ్స్ గైడెన్స్ ఆన్ ఆడిటర్స్ రెస్పాన్సిబిలిటీస్ వెన్ an engagement to perform agreed upon procedures regarding financial information undertaking. అంతేగా మరి ఏదైతే నువ్వు అగ్రి అయ్యావో ఆ ప్రొసీజర్స్ పర్ఫామ్ చేయడానికి నువ్వు ఎలా రెస్పాన్సిబుల్గా ఉండాలి అని ఎవరు చెప్తారు నీకు, SRE 4400 చెప్పింది. కింద మీనింగ్ చూడండి సింపుల్గా. ఇన్ అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్స్ ఆడిటర్ ఈజ్ ఎంగేజ్డ్ బై క్లయింట్. ఏగా మరి ఆడిటర్ ఈజ్ ఎంగేజ్డ్ బై క్లయింట్ టు ఇష్యూ రిపోర్ట్. అది అనలైన్ చేయడం రిపోర్ట్ ఆఫ్ ఫ్యాక్చువల్ ఫైండింగ్స్. నువ్వు వెళ్ళు కంపెనీకి, వెతుకో డేటాస్ గురించి కరెక్టా కాదా, ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ తీసుకో కరెక్టా కాదా. నువ్వేం చెప్పొద్దు, ఇంకా జస్ట్ ఏదైతే నీకు ఫ్యాక్ట్స్ కనిపించాయో నువ్వు ఆ ఫ్యాక్చువల్ ఫైండింగ్స్ మీద రిపోర్ట్ ఇవ్వంతే. ఇప్పుడు ఈ రిపోర్ట్ ఉంది కేఎస్ఆర్ది. వాడు ఏం చెప్తాడు కంపెనీకి వెళ్ళి, గ్రీన్ ప్రాజెక్ట్ మీద ఎంత ఖర్చు పెట్టారు, ఎలా ఖర్చు పెట్టారు, తప్పు అంతే. నువ్వేం చెప్పొద్దు, ఇంకా యూ డోంట్ ఎక్స్ప్రెస్ యువర్ ఒపీనియన్. నువ్వు జస్ట్ ఫ్యాక్ట్ చెప్పంతే. బాబు మీ కంపెనీలో ఇంత ఖర్చు పెట్టారు, ఇలా జరిగిందని సింప్లీ గివ్ ఫ్యాక్ట్ అనమాట. అంటే ఏంటి, ఫ్యాక్చువల్ ఫైండింగ్స్. ఇక్కడ నువ్వు నాట్ ఎక్స్ప్రెసింగ్ ఇన్ ఒపీనియన్. నా దృష్టిలో మీ కంపెనీ బాగా చేసింది ఇదొద్దు నీకు. నువ్వు జస్ట్ ఆఫీస్కి వెళ్ళు, ఎతుకు మొత్తం. యూ జస్ట్ గివ్ ఫ్యాక్చువల్ ఫైండింగ్స్ అంతే. సార్ ఇదిగోండి సార్ ఇంత ఖర్చు పెట్టారు సార్ అని చెప్పు అంతే. అంతకుమించి నువ్వేం చేయొద్దు. అంతమైంది. రైట్. చూడండి ఇంకా అందులో తీసుకున్నాం ఫ్యాక్చువల్ ఫైండింగ్స్ బేస్డ్ ఆన్ స్పెసిఫైడ్ ప్రొసీజర్స్ పర్ఫార్మ్డ్ ఆన్ స్పెసిఫైడ్ ఎలిమెంట్స్ ఆర్ అకౌంట్స్ ఆర్ ఐటమ్స్. అంతేగా నువ్వు మొత్తం మీద చేయట్లా, ఏదో స్పెసిఫైడ్ ఐటమ్ మీద చేస్తున్నావు లేదా ఎలిమెంట్ మీద చేస్తున్నావు. ఎగ్జాంపుల్ చూడండి, అవి అకౌంట్స్ పేబుల్స్ అవ్వచ్చు, అకౌంట్స్ రిసీవబుల్స్ అవ్వచ్చు, పర్చేస్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, సెగ్మెంట్ ప్రాఫిట్ అవ్వచ్చు. నాకు అనవసరం. వాడు ఏదైతే నీకు టార్గెట్ ఇచ్చాడో, బాబు ఈ ఐటమ్ నాకు కావాలి, ఈ ఐటమ్ మీద యూ సింప్లీ పర్ఫామ్ సమ్ ప్రొసీజర్స్ అండ్ గివ్ మీ రిపోర్ట్ ఆన్ ఫ్యాక్చువల్ ఫైండింగ్స్ అని చెప్పారు. కింద చాలా ఇంపార్టెంట్ లైన్ చూడండి ఒకసారి. నో అష్యూరెన్స్ ఈజ్ దరిద్ర వాసు. నో అష్యూరెన్స్ ఈజ్ ఏంటమ్మా చూడండి నెక్స్ట్. నో అష్యూరెన్స్ ఈజ్ ప్రొవైడెడ్ ఇన్ రిపోర్ట్. అండర్లైన్ చేసుకోవాలి పాయింట్ని. మీరేమైనా అష్యూరెన్స్ ఇస్తున్నారా? నో అష్యూరెన్స్ ఈజ్ ప్రొవైడెడ్. సచ్ అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్స్ ఆర్ నాన్ అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్. మీకు MCQ రావచ్చు. ఈ SREలో చెప్పేటువంటివి అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్స్ అవ్వచ్చు, లేదా నెక్స్ట్ కంపైలేషన్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా నాన్ అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్స్. ఇవన్నీ ఆడిటర్ అనేవాడు ఎటువంటి అష్యూరెన్స్ మీకు ప్రొవైడ్ చేయడు. అది మీకు అర్థమైంది. మా మీనింగ్ మీకు తెలియాలి. ఇన్ అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్స్ ఆడిటర్ ఈజ్ ఎంగేజ్ బై క్లయింట్. ఎందుకోసం? టు గివ్ రిపోర్ట్ ఆన్ ఫ్యాక్చువల్ ఫైండింగ్స్ ఆన్ సర్టన్ ఎలిమెంట్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. షార్ట్గా రాసేది కావాలంటే అంతే కదా. ఎవరు మీరు ఎంగేజ్ చేసిన క్లయింటే. దేనికోసం? టు గివ్
factual find report on factual findings on certain items or elements of financial statements, that is data, whatever it may be. Here it cannot provide any assurance to the client అది చెప్పండి అంతే. దిస్ ఈజ్ నాన్ అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్ అంతే. ఇది మీకు మీనింగ్ రావాలి ఫస్ట్, క్లియరా? తర్వాత చూద్దాం ఏంటనేది. ఇది జస్ట్ మీకు ఫస్ట్ మీనింగా, తర్వాత రండి. ఇంకా ఇది అవసరం లేదమ్మా, ఒకసారి పక్క పేజ్ రండి. ఇంకా రిపోర్ట్ చూద్దాం, చాలా ఇంపార్టెంట్ అది. నేను రివర్స్లో వచ్చిందా సార్, తెలుసుకోండి ఒకసారి. ఈ రిపోర్టింగ్ ఇంపార్టెంట్ మాకు చేసుకోండి. రిపోర్టింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా. అంటే మిమ్మల్ని ఎగ్జామ్లో దే కెన్ ఆస్క్ యూ టు ప్రిపేర్ సింపుల్ రిపోర్ట్ అడుగుతారు మన్నాడు. సో ఇలా ఒక క్లయింట్ కానీ మీకు ఏమన్నా ఒక అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్ చేయమని ఎంగేజ్ చేసుకుంటే మీరు మీ క్లయింట్కి రిపోర్ట్ ఎలా సబ్మిట్ చేయాలి, ఆ రిపోర్ట్ తీసుకోండి. ఇప్పుడు అర్థమైతే మనకి చదువుకుంటూ వెళ్తాం మనం. ఇంకా ఇక్కడేంటి ఫస్ట్ టైటిల్, రెండు పక్క పక్కన పెట్టుకోండి. ఇంకా ఇదేంటి ఫస్ట్ టైటిల్, ఏం పేరు దీని పేరు? ఒకసారి కావాలంటే మీరు స్టాట్ రిపోర్ట్ చెక్ చేసుకోండి. రాసిన పైన ఇండిపెండెంట్ ఆడిట్ రిపోర్ట్ రాసినది. ఇది ఆడిట్ రిపోర్ట్ ఏది కాదు. ఏం రాశారు మరి చూడండి ఇక్కడ కేఎస్ఆర్లో, రిపోర్ట్ ఇన్ కనెక్షన్ విత్ అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్స్. ఇలా మీరు రాయాలి టైటిల్. దిస్ ఈజ్ నాట్ ఆడిటర్స్ రిపోర్ట్, ఇదేంటిది? రిపోర్ట్ ఇన్ కనెక్షన్ విత్ అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్స్ ఇన్ రిలేషన్ టు ఏమో సమ్ ఐటమ్. అది ఇలా మీరు టైటిల్ రాయాలి, అంతేనా? తర్వాత ఏంటి? అడ్రస్ ఇయా, తర్వాత చెప్పండి చూడండి అన్నమాట సీక్వెన్స్. టైటిల్ తర్వాత ఏంటి? అడ్రస్సా? టైటిల్ అడ్రస్ ఇయా అంటే ఏంటి? అపాయింటింగ్ అథారిటీయా? మిమ్మల్ని ఏ కంపెనీ అయితే అపాయింట్ చేసుకుందో ఆ కంపెనీ పేరును రాసే చూడడం. ఇక్కడ వి మిస్ కేఎస్ రావు కంపెనీ జాయింట్ స్టాట్యూటరీ ఆడిటర్ ఆఫ్ మిస్ ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఫార్మ్లీ నోన్ యాజ్ ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్, ద కంపెనీ హ్యావింగ్ ఇట్స్ ఆఫీస్ సంథింగ్ అనమాట. మమ్మల్ని ఎవరు అపాయింట్ చేసిన వాళ్ళేనా? సో మీరు చెప్పాలి మరి ఒకసారి, మేము ఇలా ఉన్నాం ఆర్డర్స్, సో మమ్మల్ని ఇలా అపాయింట్ చేశారు సార్, మళ్ళీ చెప్పండి. తర్వాత ఇంకా దేనికోసం అపాయింట్ చేశారు? తర్వాత ఏంటంటే అడ్రస్, తర్వాత ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ విచ్ అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్స్ ఆర్ అప్లైడ్. అంటే చెప్పాలిగా మీరు ఏ ఐటమ్ మీద మిమ్మల్ని, ఏ ఐటమ్ మీద వీళ్ళు అపాయింట్ చేశారు మిమ్మల్ని, దేనికి చేశారు మిమ్మల్ని? టు గివ్ రిపోర్ట్ ఆన్ గ్రీన్, అంతేనమ్మా, గ్రీన్ ఫ్రేమ్వర్క్ ప్రాజెక్ట్స్. అలా చెప్పాలి మీరు. ఒకసారి రిపోర్ట్ చదవండి, ఒకసారి చూద్దాం మనం. Delhi have performed the procedures agreed with your engagement letter dated on 5th 2022 with respect to, అదేనా with respect అంటే ఐటమ్ చూడండి, with respect to amount spent on green framework projects for the period from 1st April 2018 to 31st March 2022. చెప్పాలి మీరు. ఫస్ట్ టైటిల్ చెప్పాం, మళ్ళీ అడ్రస్ చెప్పాం, మళ్ళీ ఏం చెప్పాం? ఎందుకోసం ఎంగేజ్మెంట్, మొత్తం మీద కాదు కదా. సో స్పెసిఫైడ్ ఐటమ్ అనమాట. ఏ ఐటమ్ మీద మేము ఈ ఎంగేజ్మెంట్ అగ్రీ అయ్యాం. తర్వాత మీరు చెప్పాలన్నమాట, మేము ఈ ఎంగేజ్మెంట్ని యాజ్ పర్ SRE 4400 చేస్తామని చెప్పాలి మీరు. చెప్పారు. నెక్స్ట్ పాయింట్ చదవండి. అవర్ ఎంగేజ్మెంట్ వాజ్ అండర్టేకెన్ ఇన్ అకార్డెన్స్ విత్ ఏంటమ్మది? విత్ స్టాండర్డ్స్ ఆన్ రిలేటెడ్ సర్వీస్, దట్ ఈస్ SRS 4400 issued by Institute of Chartered Accountants of India. The procedure were performed solely, the important point amadi, this procedure were performed solely to assist in evaluating accuracy of amounts spent on green framework projects. ఇప్పుడు దాకా మనం 4 చూసాం. సరే రండి రిపోర్ట్ రండి మళ్ళీ ఒకసారి. క్వశ్చన్లో టైటిల్ చూసారా? ఏమైనా సార్ టైటిల్లో ఏమన్నా? టైటిల్ ఈజ్ దిస్ ఈజ్ అగ్రీడ్ అపాన్ రిపోర్ట్. ఇది అడ్రస్ ఎవడు? సమ్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ వాడు. ఆ తర్వాత చూడండి, ఇంకా ఐడెంటిఫికేషన్ చెప్పారు. మరి దేనికోసం చెప్పారు అక్కడ? మరి చెప్పాలి మీరు దాని గురించి. తర్వాత చూడండి అమ్మా, స్టేట్మెంట్ దట్ ప్రొసీజర్స్ పర్ఫార్మ్డ్ వర్ అగ్రీడ్ అంటే ఏంటి? మేము ఏవైతే ప్రొసీజర్స్ పర్ఫామ్ చేస్తున్నామో దానికి నేను మా క్లయింట్ అగ్రీ అయ్యాం. యూ షుడ్ గివ్ వన్ స్టేట్మెంట్ అనమాట. స్టేట్మెంట్ చూడండి, అది స్టేట్మెంట్ దట్ ప్రొసీజర్స్ పర్ఫార్మ్డ్ వర్ అగ్రీడ్ అంటే పైన చెప్పాడు మా ఎంగేజ్మెంట్ లెటర్ అని. మీరు కావాలి చెక్ చేయండి దీంట్లో, ఈ రిపోర్ట్లో. ఆ పేపర్ చింపేసుకొని పక్కన పెట్టుకోండి, లేకపోతే ఆ ఫస్ట్ పేపర్ చింపని చెప్తా పక్కన పెట్టుకోండి. దీనికి అంటే కంపేర్ చేయడానికి ఇబ్బంది అవుతుంది మళ్ళీ. అప్పుడు పక్కన పెట్టుకోండి, రెండు తెలిసిపోయింది మీకు. చూడండి ఇంకా ఇప్పుడు కంపేర్ చేయండి, తెలిసిపోయింది మీకు. ఇంకా ఫస్ట్ టైటిల్ అర్థమైందా మీకు? టైటిల్ చూసారా ఫస్ట్? తర్వాత అడ్రస్ ఐడియా ఉందా మీకు? తర్వాత చెప్పారు మరి ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ విచ్ అగ్రీడ్, దేని మీద చేశారు అక్కడ? గ్రీన్ ఫ్రేమ్వర్కా? తర్వాత చెప్పారు చూడండి అమ్మా, మేము మా క్లయింట్ వీ ఎంటర్డ్ ఇంటూ వన్ ఎంగేజ్మెంట్ లెటరు. అంటే మీనింగ్ ఏంటి? మేము మా క్లయింట్ అగ్రీ అవ్వాలి ముందు మీ ఇద్దరు. ఆడిటింగ్కి 210, ఎంగేజ్మెంట్ ఎంత అవుతారు మీరు?
ఆడిట్ చేసేటప్పుడు SA 210 ఏంటది ఎంగేజ్మెంట్ లెటరా. సో ఇప్పుడు మరి దీనికి అగ్రి అవ్వాలి మరి మీ ఇద్దరు. అంటే ఏం చెప్తున్నాడు, నేను మా క్లయింటు ఒక ఎంగేజ్మెంట్లో ఎంటర్ అయ్యాము, పలానా సోన్స్ డేట్ చెప్పాడు చూడండి రిపోర్ట్లో. అర్థమైందా? ఆ తర్వాత చూడండి ఇంకా స్టేట్మెంట్ దట్ మేము SRS ఫాలో అయ్యాము చెప్పాడు రిపోర్ట్లో మరి ఆ పాయింట్, మేము SRS ఫాలో అయ్యాము. తర్వాత చూడండి అమ్మా ఐడెంటిఫికేషన్ ఆఫ్ పర్పస్ చెప్పాడు చూడండి, పర్పస్ సోల్లీ టు అసిస్ట్ అని చెప్పాడు, పర్పస్ క్లియర్గా చెప్పాడు చూడండి. దేనికోసం ఇది సోల్లీ టు అసిస్ట్ అంతేగాని దిస్ ఈజ్ నాట్ జనరల్ పర్పస్ రిపోర్టు, దీన్ని అందరూ పర్పస్ వాడుకోకూడదు. దీన్ని చెప్పాడు చూడండి అమ్మా సోల్లీ టు అసిస్ట్ ఇన్ ఎవాల్యుయేటింగ్ యాక్యురసీ ఆఫ్ అమౌంట్ స్పెంట్ ఆన్ గ్రీన్ ఫ్రేమ్వర్క్ ప్రాజెక్ట్స్. ఇది మీకు ఫస్ట్ చెప్పిన 5 పాయింట్స్, 5 or 6 అర్థమవుతున్న పాయింట్లు మీకు. తర్వాత ఏమన్నా రిపోర్ట్లో ప్రొసీజర్స్ మీకు చెప్పిందమ్మా. తర్వాత చూడండి లిస్టింగ్ ఆఫ్ స్పెసిఫిక్ ప్రొసీజర్స్ పర్ఫార్మ్డ్ అండ్ ఫ్యాక్చువల్ ఫైండింగ్స్. ఇది మీరు నెక్స్ట్ రిపోర్ట్ చూడండి మీకు ఒకసారి ఈఎన్వై ఇది ఈఎన్వై రిపోర్ట్ చూడండి, క్లియర్గా అర్థమైంది మీకు. ఇక్కడ హెడ్డింగ్ పెట్టారు చూడండి క్లియర్ వాడు. ఇదిగోండి మేము ఏం ప్రొసీజర్స్ చేసామో, మేము ఎటువంటి ఫైండింగ్స్ తెచ్చాము మనకి. ఈఎన్వై రిపోర్ట్ చెప్పారు చూడండి, మేము పలానా సోన్స్ ప్రొసీజర్స్ చేసాము, ఈ ప్రొసీజర్స్ మేము చేయటం వల్ల మేము ఈ ఫైండింగ్స్కి వచ్చాం. ఇది మీకు చెప్పింది కావాలి. ఇది కూడా చదవండి, కేఎస్ఆర్ కూడా చదవండి అర్థమైంది మీకు. వాడేమో టేబుల్ లైన్ రాశాడు కింద పారాగ్రాఫ్స్, ఇదేమో టేబుల్ వేసాడు మీకు అర్థం కావడానికి. కావాలి చూడండి ఒకసారి, దానికి రేడమ్మా కేఎస్ఆర్కి ఒకసారి మళ్ళీ. ద అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్స్ వర్ పర్ఫార్మ్డ్ చెప్పాడుగా చూడండి, వాళ్ళు ఈ ప్రొసీజర్స్ పర్ఫామ్ చేశారంట. ఈ ప్రొసీజర్స్ పర్ఫామ్ చేయడం వల్ల దే ఫైండ్ సమ్ ఫైండింగ్స్ చెప్పాలి. మేము ఏ ప్రొసీజర్స్ పర్ఫామ్ చేసామో ఈ పర్ఫార్మెన్సెస్ వల్ల మాకు ఏం ఫైండింగ్స్ వచ్చాయి మీరు చెప్పాలి. నెక్స్ట్ తర్వాత చూడండి ఇంకా అయిపోయింది ప్రొసీజర్స్ అవి. తర్వాత అమ్మా డిస్క్రిప్షన్ ఆఫ్ ఫైండింగ్స్ అయిపోయింది. తర్వాత స్టేట్మెంట్ దట్ ప్రొసీజర్స్ డు నాట్ కాన్స్టిట్యూట్ ఆడిట్ ఆర్ రివ్యూ అండ్ నో అష్యూరెన్స్ ఈస్ ఎక్స్ప్రెస్డ్. తర్వాత పాయింట్ స్టేట్మెంట్ దట్ రిపోర్ట్ ఈజ్ రిస్ట్రిక్టెడ్ టు దోస్ పార్టీస్ దట్ హ్యావ్ అగ్రీడ్ టు ప్రొసీజర్స్. ఏం చెప్పాలమ్మా క్లియర్ రిపోర్ట్లో మీరు, మేము ఈ రిపోర్ట్లో ఎటువంటి అష్యూరెన్స్ ప్రొవైడ్ చేయట్లా మీకు చెప్తా చూడండి. పాయింట్ రండి అమ్మా, ఎక్కడ ఎత్తకని రాసుంటాడు ఫైండింగ్స్ అయిపోయింది ఇక్కడ మీకు. పక్క పైకి చెప్పండి, చెప్తాడు క్లియర్గా వాడు చెప్పాడా. వీ డు నాట్ చూడండి ఇదిగో బికాస్ ఆఫ్ ద ప్రొసీజర్స్ పర్ఫార్మ్డ్ డు నాట్ కాన్స్టిట్యూట్ ఎయిదర్ అన్ ఆడిట్ ఆర్ రివ్యూ మేడ్ ఇన్ అకార్డెన్స్ విత్ జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంట్ స్టాండర్డ్స్. వీ డు నాట్ ఎక్స్ప్రెస్ ఎనీ అష్యూరెన్స్ చెప్పాలి క్లియర్గా మీరు. మేము ఈ రిపోర్ట్లో మీకు ఎటువంటి అష్యూరెన్స్ మేము ప్రొవైడ్ చేయట్లేదు. తర్వాత పాయింట్ చూడండి అమ్మా, అవర్ రిపోర్ట్ చెప్పాలి సోల్లీ issued on the request of this company for its submission to Indian Airport Authority and not used for any other purposes or distribution to any other parties. అర్థం లాస్ట్ 2 పాయింట్లు ఏం చెప్పారు, మేము ఈ రిపోర్ట్లో ఎటువంటి అష్యూరెన్స్ ఇవ్వట్లేదు అండ్ మా రిపోర్ట్ సోల్లీ టు ఎవరికి చెప్పింది అది ఓన్లీ టు ఢిల్లీ ఎయిర్పోర్ట్ అథారిటీయే, ఓన్లీ ఫర్ సబ్మిషన్ టు ఇండియన్ గవర్నమెంట్. అంతేకాని దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఏజిఎంలో షేర్ హోల్డర్స్ పంచరు, మళ్ళీ నోటీస్ ఆఫ్ ఏజిఎంతో పాటు ఇది మనం ఎవరికి డిస్ట్రిబ్యూషన్ చెయ్యము అని మీరు చెప్పాలి. తర్వాత ఏంటో మనకి డేటా ఇదిగో ప్లేసు డేటు సిగ్నేచరు. ప్లేస్ న్యూఢిల్లీ, డేట్ చెప్పాడు, సిగ్నేచర్ ఆఫ్ ఆడిటర్ విత్ స్టాంపు. అదే చెప్పింది మీకు. పైన 2 కామన్ టైటిల్ అడ్రస్, టైటిల్ రిపోర్ట్ పేరు, అడ్రస్ అపాయింట్ చేసినాడు, లాస్ట్లో 3 కామన్ మళ్ళీ డేటు ప్లేస్ సిగ్నేచర్ డిపిఎస్ కావాలంటే డేటు ప్లేస్ ఆఫ్ సిగ్నేచరు, తర్వాత సిగ్నేచర్ ఆఫ్ ఆడిటరు. అర్థమైన పాయింట్లు మీకు. ఒకసారి రిపోర్ట్ ఎగ్జామ్ చాలా ఇంపార్టెంట్. మరి ఇది రేపు అటెంప్ట్లో ఈ రిపోర్ట్ ఫార్మాట్ చాలా ఇంపార్టెంట్ మీకు. ఇంకా చూడండి ఒకసారి ఎలా మళ్ళీ ఫస్ట్ అండి ఇంకా టైటిల్లో ఫస్ట్ వాడు ఏమంటాడు మిమ్మల్ని ఒక కేస్ స్టడీ ఇస్తాడు మీ క్వశ్చన్లో. మీరు ఒక రిపోర్ట్ ఎలా ఇస్తారంటాడు వచ్చాడు. ఏం చెప్తాం మనం ఫస్ట్ టైటిల్ అని చెప్పండి. ఏ రాస్తారు టైటిల్ అంటే దిస్ ఈజ్ రిపోర్ట్ ఆన్ అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్స్ రిగార్డింగ్ ఐటమ్ ఏమిస్తుంది మీకు. డేటాస్ అండ్ డేటాస్ రాసేయండి. నెక్స్ట్ ఎవరు మిమ్మల్ని అపాయింట్ చేసింది అడ్రస్ రాయండి, పలానా సోన్సో కంపెనీ మమ్మల్ని అపాయింట్ చేసింది. తర్వాత చెప్పాలి ఇంకా ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ విచ్ అండ్ డేట్ ఐటమ్. బాబు మేము ఈ ప్రొసీజర్స్ అండర్టేకన్ అవుతుంది ఓన్లీ టు వెరిఫై డేటాస్
అండ్ నేను మా కంపెనీ అనేది వీ ఎంటర్డ్ ఇంటూ వన్ ఎంగేజ్మెంట్ లెటర్. అగ్రి అయ్యామా? తర్వాత మేము ఎస్ఆర్ఎస్ ఫాలో అయ్యామని చెప్పండి మీరు, అంతేనా? తర్వాత ఏంటి, ఎస్ఆర్ఎస్ ఫాలో అయిన తర్వాత పర్పస్ చెప్పాలి మరి, ఈ దేనికోసం ఇది మేము ఎంటర్ అవుతున్నాం. తర్వాత ప్రొసీజర్ చెప్పండి, ఫైండింగ్స్ చెప్పండి, సింపుల్. తర్వాత ఏంటి, మేము ఎటువంటి అష్యూరెన్స్ ఇవ్వట్లేని చెప్పండి. తర్వాత దిస్ రిపోర్ట్ ఈజ్ సోల్లీ టు దిస్ పీపుల్ ఓన్లీ. తర్వాత డేటు, ప్లేసు, సిగ్నేచర్. చాలా చాలా ఇంపార్టెంట్. మీకు రిపోర్ట్ ఫ్రేమింగ్ రావాలి జనరల్గా సరే. ఎన్ని పాయింట్స్ మొత్తం? 1 2 3 4 5 6 7 8 9 10 11 13 పాయింట్ల. 13లో ఫస్ట్ 2 కామనా? ఏమో టైటిల్ సింపుల్, రిపోర్ట్ ఆన్ అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్స్. అడ్రస్ మిమ్మల్ని అపాయింట్ చేసినాడు. లాస్ట్లో డిపిఎస్ఆ, డేటు, ప్లేసు, సిగ్నేచరా? దీని లేదు. ఇంకా దీని ముందు చూడండి, సింపుల్ 2 పాయింట్లు ఉన్నాయి. బాబు మేము అష్యూరెన్స్ ఇవ్వట్లేదు. తర్వాత మా రిపోర్ట్ ఓన్లీ టు దీస్ పార్టీస్ ఓన్లీ. దీనిపైన మళ్ళీ 2 ప్రొసీజర్స్, ఫైండింగ్సా? సింపుల్. ఇది మీరే రాయరు మా ప్రొసీజర్స్, మనమే రాయం, జస్ట్ చెప్తాం అనమాట. వీ హ్యాడ్ ఫాలోడ్ సో ప్రొసీజర్స్, దీస్ ఆర్ మై ఫైండింగ్స్ అని రాసేయండి. దాని ముందే ఉన్నాయి. తర్వాత పర్పస్ దేనికోసం, దాని తర్వాత మేము ఎస్ఆర్ఎస్ ఫాలో అయ్యాము. తర్వాత ఎంగేజ్మెంట్ లెటర్ ఎంటర్ అయ్యాము, అదే అని చెప్పినాడు. తర్వాత ఏ ఐటెం మీద మేము ఈ ప్రొసీజర్ ఎంటర్ అవుతున్నాం. మొత్తం ఈ 5, ఈ 2, మళ్ళీ ఒక 2, ఇక్కడ ఒక 3 మళ్ళీ. క్లియరా? మీరు ఈ రిపోర్ట్ మీకు ఫ్రేమింగ్ రావాలి. మీకు ఎప్పుడైతే రిపోర్ట్ ఫ్రేమింగ్ వస్తుందో ఆబ్వియస్లీ మీకు క్వశ్చన్ వచ్చేసినట్టే 5 మార్క్స్కి. చూద్దాం, చాలా ఇంపార్టెంట్ మీ అటెంప్ట్ ఇది. ఎందుకంటే ఐసీఏ వాడు ఎప్పుడైతే కొత్త స్టాండర్డ్స్ ఇష్యూ చేస్తాడో వెంటనే టెస్టింగ్ చేస్తాడు. థియరీ లెవెల్లో కాదు, ప్రాక్టికల్ లెవెల్ టెస్ట్ చేస్తాడు వాడు. ఇప్పుడు ఇది అడిగా అనుకోండి, బట్టి కొట్టుకెళ్తారు, ఊరినే స్కాన్ చేస్తారు, లేదా మైక్రో పెట్టుకెళ్తారు. మరి ఎగ్జామ్లో అప్పుడు అడిగాడు, ఓల్డ్ స్కీమ్లో ఒకసారి అడిగాడు క్వశ్చన్, వాట్ ఆర్ ద కంటెంట్స్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్ అని. టైటిల్, అడ్రస్, 4 మార్కులు క్వశ్చన్ అడిగాడు అప్పుడు ఓల్డ్ స్కీమ్లో. ఇప్పుడు ఆ రోజులు పోయినాయి. ఇప్పుడు ఏంటి, మొత్తం రిపోర్ట్ మీరు ఫ్రేమ్ చేయాలి. క్వశ్చన్ కూడా బుక్లో చూద్దాం ఒకటి, బట్ అంతకుముందు చెప్పండి నాకు ఒకసారి. ఏమో మీరు రాయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ రేపు క్వశ్చన్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్ మీకు రిపోర్ట్ ఏమో ఏం చేస్తారు, మీకు రాయండి ఇప్పుడు టైటిల్ ఏమో దిస్ ఈజ్ రిపోర్ట్ ఆన్ అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్స్ టు చెక్ డేటార్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ అమ్మా, ఇది ఫస్ట్. నెక్స్ట్ వి పలాన్ సో సిఏ అండ్ కో హ్యాస్ బీన్ అపాయింటెడ్ బై సమ్ కంపెనీయా, అయిపోయిందా? నెక్స్ట్ వి అగ్రీడ్ టు ఏంటమ్మా వెరిఫై డేటార్స్, ఐటమ్ పేరు చెప్పాలి ఇక్కడ మీరు, అంతేనా? నెక్స్ట్ నేను మా కంపెనీ ఒక ఎంగేజ్మెంట్ ఎంటర్ అయ్యాం మేము, అంటే ఏంటి, వీ బోత్ ఆర్ అగ్రీడ్ టు పర్ఫామ్ దీస్ ప్రొసీజర్స్. మేము ఈ రిపోర్ట్ చేసే టైంలో వీ హ్యాడ్ ఫాలోడ్ ఎస్ఆర్ఈనా ఎస్ఆర్ఎస్, అది SRS 4400 issued by ICI. నెక్స్ట్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ పర్టికులర్ రిపోర్ట్ ఈస్ దీనికోసం దే వాంట్ టు ఫైండ్ అవుట్ యాక్చువల్ ఏమో చెప్తారు, ఏదో ఒకటి దీని గురించి చెప్పాడు, అయిపోయిందా? నెక్స్ట్ అయిపోయింది పర్పస్. తర్వాత ఏంటి, వాట్ ఆర్ ద ప్రొసీజర్స్ వీ ఫాలోడ్, వాట్ ఆర్ ద ఫైండింగ్స్ వీ గాట్. నెక్స్ట్ మేము ఎటువంటి అష్యూరెన్స్ ఇవ్వట్లే వీళ్ళకి. నెక్స్ట్ మా రిపోర్ట్ సోల్లీ ఫర్ దీని కోసమే, అంటే మా రిపోర్ట్ ఓన్లీ టు ఢిల్లీ ఎయిర్పోర్ట్ అథారిటీ. దిస్ ఈజ్ నాట్ జనరల్ రిపోర్ట్, దీన్ని ఎవరికి డిస్ట్రిబ్యూషన్ చేయాల్సిన అవసరం లేదని చెప్పండి. తర్వాత సింపుల్ ఇంకా డేటు, ప్లేసు, సిగ్నేచరు, అంతే. ఇక్కడ చూడండి రిపోర్ట్లో యూడిఐ అని ఉంది, మనం ఇప్పుడు చదివే మన మ్యాండేటరీ కాదనేది రాసే చూడండి రిపోర్టు. అంటే ఏంటి, ఎప్పుడైనా సరే సిఏలు కానీ ఇటువంటి రిపోర్ట్స్ ఇస్తున్నప్పుడు దే మస్ట్ జనరేట్ యూడిఐన్, లేకపోతే అక్కడ మీరు గిల్టీ. ఏ క్లాజ్లో గిల్టీ మీరు? సెకండ్ షెడ్యూల్లో పార్ట్ 1, పార్ట్ 2లో క్లాస్ 1 గైడెన్స్, రెగ్యులేషన్స్, ఇదేగా గైడ్లైన్స్. అది వైల్ పర్ఫార్మింగ్ ఎనీ అటెస్టేషన్ సర్వీసెస్ సిఏ మస్ట్ జనరేట్ యూడిఐఎన్. మీరు చేయకపోతే ఏంటి, అక్కడ గిల్టీ మీరు. మిక్స్ చేసి అడగచ్చు రేపు మళ్ళీ, అర్థమైందా? రైట్, ఇదేమో రిపోర్టు. ఈ రిపోర్ట్ మీకు రావాలి, ఇది మీకు వస్తే మీకు 4 మార్క్స్ రేపు కన్ఫర్మ్ అయిపోయినట్టే. ఏమని చెప్పండి రిపోర్ట్లో, సింపుల్ కదా. ఫస్ట్ మీరు టైటిల్ చెప్పండి, ఇది అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్ రిపోర్ట్ రా బాబు, ఇది ఇండిపెండెంట్ ఆడిటర్స్ రిపోర్ట్ కాదు. టైటిల్ అర్థమైంది ఫస్ట్. నెక్స్ట్ అడ్రస్ ఏంటో మళ్ళీ అపాయింట్ చేసినాడు. నెక్స్ట్ పర్పస్ అండ్ మోస్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఐటమ్, మేము ఏ ఐటమ్ని చెక్ చేయడానికి, మేము ఏ ఐటమ్ లేదా ఏ ఎలిమెంట్ చెక్ చేయడానికి ఎంటర్ అయ్యాం మనం చెప్పండి. తర్వాత నేను మా క్లయింటు అగ్రి అయ్యాము, దిస్ ఈజ్ సోన్స్ ఎంగేజ్మెంట్ లెటర్.
అర్థమైందా? మేము ఈ ఎంగేజ్మెంట్ చేసేటప్పుడు వీ హ్యాడ్ ఫాలోడ్ SA4400. నెక్స్ట్ పర్పస్ ఏంటి చెప్పాలి మళ్ళీ మీరు, ఎందుకు ఈ ప్రొసీజర్ చేస్తున్నాడు వీడు, టు నో ద యాక్చురసీ ఆఫ్ లేదా టు నో ద రియాలిటీ ఆఫ్ డేటాస్, పర్పస్ చెప్పండి. తర్వాత మేము ఏ ప్రాసెస్ ఫాలో అయ్యాం, ప్రొసీజర్స్, మాకు ఏ ఫైండింగ్స్ వచ్చాయి. నెక్స్ట్ వీఆర్ నాట్ గివింగ్ ఎన్ అష్యూరెన్స్. నెక్స్ట్ దిస్ రిపోర్ట్ ఈజ్ సోల్లీ టు మై క్లయింట్ ఓన్లీ. ఎవరైతే మాతో అగ్రి అయ్యారో వీళ్ళ కోసం మాత్రమే ఈ రిపోర్ట్ మేము ఇస్తున్నాం, అదర్వైజ్ మేము రిపోర్ట్ ఎవరికి ఇవ్వట్లేదు. నెక్స్ట్ డేటు, ప్లేసు, సిగ్నేచర్, ఇదా మీరు చేయాల్సింది. దిస్ ఈజ్ వాట్ యూ షుడ్ నో. మీరు రాయాలి ప్రాక్టికల్గా. మీకు ఎప్పుడైతే ఎగ్జామ్లో ప్రాక్టికల్గా రాయడం వస్తుందో దెన్ మీకు రేపు ఎగ్జామ్లో 4 మార్క్స్ మీకు వచ్చేసినట్టు. 4 మార్క్స్ కన్ఫర్మ్ రేపు. ఇది కానీ 4410 కానివ్వండి. అయిపోయింది ఇది. ఒకసారి క్వశ్చన్ బ్యాంక్ ఓపెన్ చేయండి. సెకండ్ క్వశ్చన్ రేడమ్మా, ఫస్ట్ అంత వేస్ట్ అది. సెకండ్ క్వశ్చన్ ఇంపార్టెంట్ మార్క్ చేసుకోండి. ఇలాంటి క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు, ఐసీఏ బుక్లో క్వశ్చన్ ఇది. సెకండ్ క్వశ్చన్ చూడండి. ఏ కంపెనీ ఆస్క్ యూ టు క్యారీ అవుట్ ప్రాసెస్ ఆఫ్ కన్ఫర్మేషన్ ఆఫ్ ఇట్స్ అకౌంట్స్ రిసీవబుల్స్ హ్యావింగ్ బ్యాలెన్సెస్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 10 lakhs యాజ్ పర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఎట్ ద క్లోజ్ ఆఫ్ ద ఇయర్. ద వర్క్ టు బి పర్ఫార్మ్డ్ ఓన్లీ ఇన్వాల్వ్స్ preparing and sending confirmation request to such parties, analysis of variations on receipt of confirmations and submission of report in accordance with professional standards. What points have you kept in mind for inclusion in report specifically for such engagements? ఫస్ట్ మీకు ఐడెంటిఫై చేయాలి ఎగ్జామ్లో ఏది ఇచ్చాడు క్వశ్చను. మీ క్వశ్చన్ అర్థమైంది ముందు ఎవడిగాడు చూడండి జాగ్రత్తగా. ఏ కంపెనీ ఆస్క్ యూ టు క్యారీ అవుట్ ప్రాసెస్ ఆఫ్ కన్ఫర్మేషన్ ఆఫ్ ఇట్స్ అకౌంట్స్ రిసీవబుల్. ఈ లైన్ చూడండి మీకు అర్థం కావాలి. ఇదేదో SRS లాగా ఉంది, అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్ లాగా ఉందని. ఇది మీకు అర్థమైంది అనుకోండి, కింద క్వశ్చన్ రాస్తారు మీరు ముందు. అసలు మీకు అర్థం కాకపోతే అంటే ఏంటి? ఏ కంపెనీ ఎంగేజ్ సమ్ ఆడిటర్ టు పర్ఫార్మ్ ప్రొసీజర్స్ ఆన్ సర్టన్ ఎలిమెంట్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. అది అకౌంట్స్ రిసీవబుల్స్ అవ్వచ్చు, పేయబుల్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ద ఎలిమెంట్. అదే అడుగుతున్నాడు, బాబు పని చేయండి, మాకు డౌట్ ఉంది, మా డెటార్స్ ఎవరైతే 10 lakhs కంటే ఎక్కువ బ్యాలెన్స్ ఉన్నారో ప్లీజ్ మాకు కన్ఫర్మ్ చేయమంటున్నాడు. అంటే మనం ఏం చేస్తాం, సింపుల్గా వెళ్తాం ఆఫీస్కి వెళ్ళి రిక్వెస్ట్ డిజైన్ చేస్తాం. SA 580 ప్రకారం, SA 550 ప్రకారం ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్లు పాజిటివ్ డిజైన్ చేస్తాం. మనం ఫస్ట్ వాళ్ళకి పంపిస్తాము, నువ్వేం చేయవు, సింపుల్గా పంపిస్తావు, వస్తే రిపోర్టు, ఆ రిపోర్ట్ రాయి మాకు ఇచ్చే అంతే. సింప్లీ గివ్ రిపోర్ట్ ఆన్ ఫ్యాక్చువల్ ఫైండింగ్స్. నువ్వేమీ చేయొద్దు ఇక్కడ. అర్థమైంది పాయింట్. ముందు క్వశ్చన్ ఎంత అడిగాడు, హీ ఆస్కింగ్ యూ టు ప్రిపేర్ అగ్రీడ్ అపాన్ రిపోర్ట్ యాజ్ పర్ SRS 4400. ఇంకా ఆన్సర్ చూడండి జాగ్రత్తగా. ద డిస్క్రైబ్డ్ ఎంగేజ్మెంట్ ఈజ్ ఆన్ అగ్రీడ్ అపాన్ ప్రొసెస్ ఎంగేజ్మెంట్. ఫాలోయింగ్ పాయింట్స్ చెప్పాలి మీరు. A statement that procedures were performed on were those agreed upon with recipient. A statement that engagement was performed in accordance with SRS. అంతేనా? ఐడెంటిఫికేషన్ ఆఫ్ పర్పస్, తర్వాత ఏ లిస్టింగ్ ఆఫ్ స్పెసిఫిక్ ప్రొసీజర్స్, నెక్స్ట్ ఫైండింగ్స్, తర్వాత చూడండి ఆడిటర్ ఈజ్ నాట్ గివింగ్ ఎనీ కైండ్ ఆఫ్ అష్యూరెన్స్. తర్వాత దిస్ రిపోర్ట్ ఎవరి కోసం మళ్ళీ ఏ స్టేట్మెంట్ దట్ ఇట్ హ్యాస్ పర్ఫార్మ్డ్ అడిషనల్ ప్రొసీజర్స్ అపాయింట్ కొట్టేసేయండి అమ్మా, అది వేస్ట్ పాయింట్ అది. తర్వాత ఏ స్టేట్మెంట్ దట్ ఈజ్ రిపోర్ట్ ఈజ్ రిస్ట్రిక్టెడ్ టు దోస్ యూజ్ ఓన్లీ. ఏ స్టేట్మెంట్ రిపోర్ట్ రిలేట్స్ ఓన్లీ టు ద ఎలిమెంట్స్. ఇప్పుడు ఇలాగనే సేమ్ మనం రాయం. అర్థమైంది ఎలా రాశాడు వాడు, ఈ రాశాడు మొత్తం, బట్ మీ ఓన్గా రాయండి అక్కడ మీరు. ఫస్ట్ రాయండి మా టైటిల్, మీరు రాసేయండి రిపోర్టు టైటిల్, దిస్ ఈజ్ రిపోర్ట్ ఆన్ అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్స్ టు చెక్ డేటార్స్. తర్వాత అడ్రస్ ఎవరు చెప్పలేదు మనకి, అడ్రస్ చెప్పండి అమ్మా, సో అండ్ సో కంపెనీ. తర్వాత వి ఎంటర్డ్ ఇంటూ ప్రొసీజర్స్ టు ఎంగేజ్మెంట్. తర్వాత ఐటెం పేరు చెప్పాలి మీరు ఫస్ట్. వీఆర్ ఏంటి ఐటెం పేరు, దాని పేరు డేటార్సా, డేటార్స్. తర్వాత వీ హ్యాడ్ ఎంటర్డ్ ఇంటూ 1 ఎంగేజ్మెంట్ లెటర్. తర్వాత వీ హ్యాడ్ ఫాలోడ్ SRS, వీ హ్యాడ్ ఫాలోడ్ సమ్ ప్రొసీజర్స్, వీ హ్యాడ్ ఫౌండ్ సమ్ ఫైండింగ్స్. నెక్స్ట్ వీఆర్ నాట్ గివింగ్ ఎనీ కైండ్ ఆఫ్ అష్యూరెన్స్ టు దిస్ పర్సన్, అవర్ రిపోర్ట్ ఈజ్ సోల్లీ టు దిస్ కంపెనీ ఓన్లీ. నెక్స్ట్ డేటు, ప్లేసు, సిగ్నేచర్. చాలుగా. ఇప్పుడు దీంట్లో 2 పాయింట్లు మిస్ అయినాయి మనకి. ఏ కొత్త పాయింట్లు మనకేం పని నన్ను చెప్పండి. మొత్తం 10 పాయింట్లు రాసాం మనం. మీ 4 మీకు వస్తాయి కదా మార్కులు.
ఇప్పుడు సేమ్ మనం కాపీ చేయలేము అక్కడ తీసుకెళ్ళి. సో మీకు ఎందుకు సేమ్ కాపీ? రేపు బయట మారిపోతే మళ్ళీ రేపు క్రియేటర్స్ అంటాడు, లేదా గ్రీన్ ఫ్రేమ్వర్క్ అంటాడు ఫర్ ఎగ్జాంపుల్. మీకు అనవసరం అది. జస్ట్ మీ మైండ్లో ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో ఇవి అక్కడ మీరు రివ్యూ ఏం చేయరమ్మా. ప్రొసీజర్స్ మీకు అనవసరం. జస్ట్ వీఆర్ పర్ఫార్మింగ్ సమ్ ప్రొసీజర్స్, వీ గాట్ సమ్ ఫైండింగ్స్, వీఆర్ నాట్ గివింగ్ ఎనీ అష్యూరెన్స్, మై రిపోర్ట్ ఈజ్ సోల్లీ టు దిస్ కంపెనీ ఓన్లీ, డేట్ ప్లస్ సిగ్నేచర్. ఇది రాయండి, యూ విల్ గెట్ 4 మార్క్స్. రేపు ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు ముందు మీరు ఐడెంటిఫై చేయాలి. బట్ రాయడు క్వశ్చన్లో యాజ్ పర్ SRS అని యూ మస్ట్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ అడిగింది ఏంటి క్వశ్చన్లో. ఇలాంటి ప్రొసీజర్స్ ఏ SCL లేవు మీకు. ఇప్పుడు SCL చదువుకుంటా మనం చాలా ఉన్నాయి. అక్కడ మీకు ఎక్కడ ఉండదు సర్వీసు. ఇక్కడ ఏమన్నాడు బాబు, ఏ CA షుడ్ పర్ఫామ్ రిలేటెడ్ సర్వీసెస్, దట్ ఈజ్ సమ్ అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్స్. కాబట్టి ఇదే చదివాం మనం SRS4400. దాంట్లో రిపోర్టింగ్ సార్ చెప్పేది ఫార్మాట్ మనకి, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అంతవుతుందా? ఇంతే అంటాడు క్వశ్చన్లో. ప్లీజ్ గివ్ రిపోర్ట్ అంటాడు. సింపుల్ రాసేయండి, టైటిల్, అడ్రస్, తర్వాత ఐటమ్ దేనికోసం ఎంటర్ అవుతున్నారు మీరు, తర్వాత మీ వద్ద ఎంగేజ్మెంట్ లెటర్ ఎంటర్ అయిపోయాం మనం. మీకు MCQ వచ్చమ్మా అంటే ఏమంటాడంటే, అంటే ఎంగేజ్మెంట్ లెటర్ అనేది ఓన్లీ ఆడిటింగ్ కోసం ఎంటర్ అవ్వాలా, అదర్ దాన్ ఆడిటింగ్ ఎంటర్ అవ్వాలంటే అన్నిటికీ ఎంటర్ అవ్వాలి మీరు. ఏమో రేపు నాకు తెలియదంటే, ఇప్పుడు నువ్వు నీ క్లయింట్ యూ బోత్ షుడ్ ఎంటర్ ఇంటూ వన్ ఎంగేజ్మెంట్ లెటర్ టు పర్ఫామ్ ఎనీ కైండ్ ఆఫ్ సర్వీస్. అది ఆడిటింగ్ అష్యూరెన్స్ అవ్వచ్చు, రిలేటెడ్ సర్వీస్ అవ్వచ్చు. ఎంగేజ్మెంట్ లెటర్ కన్ఫర్మ్ అది అయిపోయిందా. తర్వాత ఏం చెప్తారు మీరు, ఇంకా బాబా ఎంగేజ్మెంట్ ఎంటర్ అయిపోయాం మేము, వీ హ్యాడ్ ఫాలోడ్ SRS పలానా ప్రాసెస్. మేము ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి డేటాస్కి ఏం చెప్తారు ప్రాసెస్ అంటే, మేము డిజైన్ చేసాము, పాజిటివ్ రిక్వెస్ట్ డిజైన్ చేసాము, నెగిటివ్ రిక్వెస్ట్ డిజైన్ చేసాము, పంపించాము. ఫైండింగ్స్ ఏంటంటి, వీ గాట్ సమ్ కన్ఫర్మేషన్స్. కొంతమంది ఓకే అని చెప్పారు, కొంతమంది వద్దని చెప్పారు. అవే ఫైండింగ్స్ అంటే. ఏం ప్రాసెస్ మనం చేసాము, ఏం ఫైండింగ్స్ మీకు వచ్చాయి, అయిపోయిందా. నెక్స్ట్, మేము ఎటువంటి అష్యూరెన్స్ ఇవ్వట్లేదు, మిగతా సొంత మీకు వద్దు. ఇంకా అవర్ రిపోర్ట్ ఈజ్ నాట్ గివింగ్ ఎనీ కైండ్ ఆఫ్ అష్యూరెన్స్, చాలుగా హైలైట్ అది. నెక్స్ట్, అవర్ రిపోర్ట్ ఈజ్ సోల్లీ ఫర్ దిస్ కంపెనీ ఓన్లీ, చాలుగా మీకు. ఇంకా నెక్స్ట్, డేట్ ఏంటి, ప్లేస్ ఏంటి, సిగ్నేచర్ ఏంటి, అయిపోయిందా. మీకు మీ 4 మార్కులు వచ్చేస్తాయి. 5 అనుకోండి, మీకు 5 వేస్తారు హ్యాపీగా. ఎందుకంటే ఎవరు కూడా ఇలా చదువుకోరు, గుర్తుపెట్టుకుంటారు. అలా మీకు అడగడు ఎగ్జామ్లో, మీరు క్రియేట్ చేసి రాయగలరు ఎగ్జామ్లో. చెప్పండి ఏమైనా టఫ్ ఉంది దీంట్లో? చాలా ఈజీ. ఇది మీరు రేపు నేర్చుకోవాలి ఎగ్జామ్లో, రైటా. ఏమో దీంట్లో ఇది క్వశ్చన్ వస్తుంది మీకు. నెక్స్ట్ ఇంక క్వశ్చన్ రావచ్చు. సరే, క్వశ్చన్ నెంబర్ 3 చదవండి ఒకసారి. ఏంటో 3 ఒకసారి చదవండి ఏంటి అది కూడా మళ్ళీ. ఇలాంటి క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చమ్మా. క్వశ్చన్ నెంబర్ 2, క్వశ్చన్ నెంబర్ 3 మోస్ట్ ఇంపార్టెంట్ అటెంప్ట్కి. చూడండి, CAP ఈజ్ ద ఆడిటర్ ఆఫ్ మాస్టర్ డేటా లిమిటెడ్. ద కంపెనీ రిక్వెస్ట్ ద ఆడిటర్ టు అండర్టేక్ అన్ ఎక్సర్సైజ్ ఇన్వాల్వింగ్ ఓన్లీ, అంటే అండర్లైన్ చేయాలి పాయింట్, ఓన్లీ వెరిఫికేషన్ ఆఫ్ ట్రేడ్ రిసీవబుల్స్ ఫర్ హాఫ్ ఇయర్ ఎండింగ్ 30th September 2001. The company wants to be satisfied that trade receivables are properly confirmed and reconciled. In this regard, CAP has to verify the arithmetical accuracy of trade receivables, obtain confirmation of trade receivables, and ensure verification of proper reconciliation with confirmations. ఎందుకంటే అర్థమైంది మీకు ఇది ఏం ఎంగేజ్మెంటు, ఆడిటింగ్ అష్యూరెన్సా లేదా ఇది అగ్రీడ్ అపాన్ ప్రొసెసా? ఇది అగ్రీడ్ అపాన్ ప్రొసెస్ ఇది. తర్వాత చూడండి, ఇంకా హియర్ ఎన్నో క్వశ్చన్ నేను చూస్తాం మనం. ఇదే క్వశ్చన్ అడిగాడు, మిమ్మల్ని ఏమన్నాడు, ప్లీజ్ గివ్ రిపోర్ట్ అన్నాడు. అది ఒకటి క్వశ్చన్. ఇక్కడ చూడండి మళ్ళీ, ఇంకా హియర్ CA ఈజ్ ఇన్ డైలమా యాజ్ టు వెదర్ హీ కెన్ గివ్ రిపోర్ట్ providing assurance to the company in respect of or guide CAP with reasoning. Assume that above exercise can be undertaken and there is no legal penalty. ఏం చెప్తారు సింపుల్గా, అరే బాబు ఇది నువ్వు అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్ కాదు, దిస్ ఈజ్ న్యూ SRS4400 ప్రకారము యూ హ్యాడ్ టు ప్రొవైడ్ అగ్రీడ్ అపాన్ రిపోర్ట్ అండ్ నాట్ అష్యూరెన్స్ రిపోర్ట్ అని రాయండి మీరు. ఇంకా అండ్ రాసేసుకుని బ్రీఫ్గా రాయండి. అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్స్లో ఆడిటర్ అనేవాడు కెనాట్ గివ్ ఎనీ అష్యూరెన్స్, హీ కెన్ సింప్లీ పర్ఫామ్ సమ్ ప్రొసీజర్స్, గివ్ ఫ్యాక్చువల్ ఫైండింగ్స్ మీకు ఇస్తాడు చెప్పండి అంతే. కంక్లూజన్ రాస్తారు, హియర్ CAP కెనాట్ గివ్ అష్యూరెన్స్ ఏంటది రిపోర్టు, హీ హ్యాస్ టు గివ్ ఓన్లీ ఫ్యాక్చువల్ ఫైండింగ్స్ రిపోర్ట్, దట్ ఈస్ యాజ్ పర్ SRS4400 అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్. అది చెప్పాలి మీరు. అర్థమైందా? క్వశ్చన్ నెంబర్ 2 చాలా ఇంపార్టెంట్ ఈ అటెంప్ట్కి. అలా మిమ్మల్ని ఒక ప్రాక్టికల్ క్వశ్చన్ ప్రిపేర్ చేసి మిమ్మల్ని రిపోర్ట్ ఇవ్వండి అడగొచ్చాడు.
సో ఇది మీరు బాగా ప్రాక్టీస్ చేసుకోండి, చాలా ఈజీ అమ్మ. విడగొట్టేసిన ముక్కలుగా. టైటిల్ అడ్రస్సి, తర్వాత ఐటెం పేరేం పేరు, నెక్స్ట్ ఎంగేజ్మెంట్ లెటర్ ఎంటర్ అయ్యాము, నెక్స్ట్ వీ ఫాలోడ్ ఎస్ఆర్ఎస్, నెక్స్ట్ వాట్ ఆర్ ద ప్రొసీజర్స్, వాట్ ఆర్ ద ఫైండింగ్స్, నో అష్యూరెన్స్ ఓన్లీ టు దిస్ కంపెనీ, డేట్ ప్లేస్ సిగ్నేచర్. ఇంకేమని చెప్పండి అక్కడ, జనరల్ రాసేది మీరు అలాగా, యూ విల్ గెట్ ఫుల్ మార్క్స్. అయిపోయిందా? నెక్స్ట్ ఒక క్వశ్చన్ రాసుకోండి అమ్మ. ఇక్కడ ఈ బుక్ లేదు అది, బట్ ఒక చిన్న పాయింట్ ఉంది. ఒకసారి రాసుకోండి. వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్, ఒక క్వశ్చన్ రాసుకోండి, థియరీ క్వశ్చన్ రావచ్చు. వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్, వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ SRS4400. ఆబ్జెక్టివ్ రాసుకోండి ఒకసారి. టు క్యారీ అవుట్ procedures, to carry out procedures which auditor comma entity and any third party agreed upon and to report on factual findings, అది మీకు ఆబ్జెక్టివ్. సింపుల్గా ఏం లేదు, టు క్యారీ అవుట్ ప్రొసీజర్స్ ఆన్ విచ్ సిఏ కంపెనీ అండ్ థర్డ్ పార్టీ అగ్రీడ్. దేనికోసం అది, టు గివ్ రిపోర్ట్ ఆన్ ఫ్యాక్చువల్ ఫైండింగ్స్. అదేమో ఆబ్జెక్టివ్. ప్రిన్సిపల్స్ రాసుకో. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇది ప్రిన్సిపల్స్, ఇంపార్టెంట్. రెండు కల్పిస్తాడు ఎగ్జామ్లో. ప్రిన్సిపల్స్ వరుసగా రాసుకోండి 1 by 1. ఇంటిగ్రిటీ అంటే మీరు పైన రాయండి, వైల్ పర్ఫార్మింగ్ ఎస్ఆర్ఎస్ ఆడిటర్ షుడ్ ఫాలో బిలో ప్రిన్సిపల్స్ అనమాట. ఇంటిగ్రిటీ, ఆబ్జెక్టివిటీ తెలిసినయే. ఇంటిగ్రిటీ, ఆబ్జెక్టివిటీ. మూడోది ప్రొఫెషనల్ కంప్లైన్సెస్ అండ్ డ్యూ కేర్. ఇంటిగ్రిటీ, ఆబ్జెక్టివిటీ. మూడోది ప్రొఫెషనల్ కంప్లైన్సెస్ అండ్ డ్యూ కేర్. తర్వాత కాన్ఫిడెన్షియాలిటీ. తర్వాత ప్రొఫెషనల్ కండక్ట్. లాస్ట్ ఇంకా టెక్నికల్ స్టాండర్డ్స్. 2, 3, 4, 6 వస్తాయమ్మా. ఇంటిగ్రిటీ, ఆబ్జెక్టివిటీ, కాన్ఫిడెన్షియాలిటీ చదువుతా చిన్నప్పటి నుంచే 3. తర్వాత ప్రొఫెషనల్ కంప్లైన్సెస్, డ్యూ కేరు. తర్వాత ప్రొఫెషనల్ కండక్ట్ అండ్ టెక్నికల్ స్టాండర్డ్స్. ఒక నోట్ రాసుకోండి, ఒక ఇంపార్టెంట్ నోట్. while performing agreed upon procedures, independence is not mandatory. Most important MCQ వస్తుంది. అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్స్ పర్ఫామ్ చేసేటప్పుడు ఆడిటర్కి ఇండిపెండెన్స్ అవసరం లేదు. అంతే, అర్థమైంది పాయింట్. ఎంసీ కూడా అడగమ్మా, వెదర్ మ్యాండేటరీ ఇండిపెండెన్స్. మ్యాండేటరీ కాదు, బట్ హీ కెన్ మెయింటైన్ అనమాట. సో చెప్పండి నాకు క్వశ్చన్ ఇంకా. వాట్ ఈజ్ ద ఆబ్జెక్టివ్ అంటే ఏం చెప్తారు? టు క్యారీ అవుట్ ప్రొసీజర్స్ అగ్రీడ్ బై ఎవరు? ఎంటిటీ అవ్వచ్చు, ఆడిటర్, థర్డ్ పార్టీ అవ్వచ్చు. దేనికోసం? టు గివ్ రిపోర్ట్ అని దేని మీద? ఫ్యాక్చువల్ ఫైండింగ్స్. అయిపోయిందా? ఏంటి ప్రిన్సిపల్ చెప్పండి. ఇంటిగ్రిటీ కామను, ఆబ్జెక్టివిటీ, ప్రొఫెషనల్ డ్యూ కేరు, తర్వాత ఇంకోటి ఏంటి కాన్ఫిడెన్షియాలిటీయా, తర్వాత టెక్నికల్, తర్వాత ప్రొఫెషనల్ కండక్టా, నెక్స్ట్ ఇండిపెండెన్స్ అనేది మ్యాండేటరీ కాదు అని చెప్పినంత. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ SRS4400. ఇక్కడ మీకు 2 క్వశ్చన్లు వస్తే వాట్ ఈజ్ ద ఆబ్జెక్టివ్ అండ్ ప్రిన్సిపల్స్ అని వస్తుంది, లేదా రిపోర్ట్లో ఏ పాయింట్లు వాడు ఇంక్లూడ్ చెయ్యాలి అనేది వస్తుంది. ఈ 2 క్వశ్చన్స్ తప్ప ఇంకేం రా మీకు ఇంకా.
నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ స్టార్ట్, దాంట్లో చాలా పెద్ద క్వశ్చన్స్ ఉన్నాయి, చాలా ఈజీనే, బట్ SRS4400 ఇంతే మనకుంది. రిపోర్ట్ ఫార్మాట్ గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మీరు. తర్వాత ప్రిన్సిపల్స్ ఏంటి, దాని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, తర్వాత మీనింగ్ కూడా ఏంటి. మీనింగ్ సింపుల్ కదా, మీనింగ్ ఆబ్జెక్టివ్ సేమే అంతే కదా, మీనింగ్ ఆబ్జెక్టివ్ సేమే. థియరీ వస్తే రాసేయండి అమ్మా, థియరీ రాదు మోస్ట్లీ, వస్తే రాసేయండి థియరీ, లేదా ఈ క్వశ్చన్ వస్తుంది మీకు కేస్ స్టడీ ఫ్రేమ్ చేస్తే ముందు మీరు ఐడెంటిఫై చేయాలి. కేస్ స్టడీ ఇస్తే గుర్తుపెట్టుకోండి, వెరిఫికేషన్ అంటాడు, ఓన్లీ టు వెరిఫై, ఓన్లీ టు పర్ఫామ్ అంటే ఏంటి, మీరు ఇంకేం చేయట్లా, మీరు ఓన్లీ యు ఆర్ చెకింగ్ డేటార్స్ ఓన్లీ, అది రాసేయండి అనమాట. అయిపోయిందా? ఒకసారి చెప్పండి, వెళ్ళిపోదాం, బ్రేక్ తీసుకుందాం, కరెంట్ వచ్చింది మళ్ళీ. ఫస్ట్ అమ్మా రిపోర్టా, టైటిల్ చెప్పండి, దిస్ ఈజ్ రిపోర్ట్ ఆన్ అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్స్ టు ఫైండ్ సంథింగ్ అంతే. అడ్రస్ మళ్ళీ అపాయింట్ చేస్తున్నాడు. నెక్స్ట్ ఐటెం పేరు చెప్పాలి, దిస్ రిపోర్ట్ ఈజ్ ఓన్లీ ఫర్ డేటార్స్. తర్వాత నేను మా క్లయింట్ వీ ఎంటర్డ్ ఇన్ టు ఎంగేజ్మెంట్ లెటర్, మేము ఇది చేసేటప్పుడు వీ హ్యాడ్ ఫాలోడ్ SRS గివెన్ బై ICI, మేమేదో కొన్ని ప్రొసీజర్స్ ఫాలో అయ్యాము, మాకు ఈ ఫైండింగ్స్ వచ్చాయి, మేము ఎటువంటి అష్యూరెన్స్ ఇవ్వటం లేదు. తర్వాత మా రిపోర్ట్ సోల్లీ టు మా క్లయింట్ ఓన్లీ. తర్వాత ప్లేసు, సిగ్నేచరు, ప్లేసు, తర్వాత ఏంటి డేటు, ప్లేసు, సిగ్నేచర్, అంతేనమ్మా. అర్థమైందా? నెక్స్ట్ ఆబ్జెక్టివ్ ఏంటి, టు పర్ఫామ్ ప్రొసీజర్స్ అగ్రీడ్ బై ఆడిటర్, క్లయింట్, థర్డ్ పార్టీ. దేనికోసం, టు గివ్ రిపోర్ట్ ఆన్ దేని మీద, ఫ్యాక్చువల్ ఫైండింగ్స్. ప్రిన్సిపల్ చెప్పండి, ఇంటిగ్రిటీయా, ఆబ్జెక్టివిటీయా, ప్రొఫెషనల్ కేరా, తర్వాత కాన్ఫిడెన్షియాలిటీయా, తర్వాత సమ్ ప్రొఫెషనల్ కండక్ట్, టెక్నికల్ స్టాండర్డ్స్. మీకు ఇండిపెండెన్స్ మ్యాండేటరీయా, మ్యాండేటరీ కాదు, అది ఇంపార్టెంట్. మ్యాండేటరీ అంటాడు, మీరు కాదని చెప్పండి, MCQ రావచ్చు. రైటా? రైట్, ఆపేద్దాం, చూద్దాం మళ్ళీ కరెంట్ వస్తుంది, ఇంకోటి చెప్దాం మనం. SRS4410, అది ఇంక ఇంపార్టెంట్, దాంట్లో చాలా పాయింట్స్ ఉన్నాయి ఇంపార్టెంట్వి. ఈ రెండులో క్వశ్చన్స్ కంపల్సరీగా మనకు మొత్తం 3 సెట్స్ ఉన్నాయి, 400 to 3, 3లో 3 క్వశ్చన్లు రావచ్చు రేపు. ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చిన టెస్ట్ చేస్తాడు వాడు. బాగా చదువుకోండి, ఇవే చదవండి జాగ్రత్తగా, ఎలాగ ప్రాక్టికల్గా చదువుకోండి, బట్టి ఏమాకండి, దాన్ని ఎగ్జామ్లో రాయగలుగుతారు మీరు. రైటా? కలుద్దాం మళ్ళీ. రైట్, చాలా ఇంపార్టెంట్ మీ అటెంప్ట్కి.